everyone. In this session, we are going to see the most important idioms and phrases related to S letter. Storm in a teacup. Okay? ఇక్కడ చూడండి, very very important. What's the meaning? Big fuss. ఫస్ అంటే రాదాంతం చేయడం. బిగ్ ఫస్ ఓవర్ స్మాల్ మ్యాటర్స్. ఒక ఎగ్జామ్ లో ఇలా ఇచ్చాడు, మరొక ఎగ్జామ్ లో ఇలా ఇచ్చాడు. ఏమని? ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ వెరీ యాంగర్ ఆర్ అప్సెట్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అని ఇంకొక ఎగ్జామ్ లో ఇచ్చాడు అనమాట. మనము రెండు చదువుకోవాలి. చూడండి ఎలా కనెక్ట్ చేయాలి. నౌ సీ హియర్, కమింగ్ టు ద ఇడియం స్టార్మ్ ఇన్ అ టీ కప్ అని అంటున్నాడు. ఓకే, నౌ లిసన్. స్టార్మ్స్ ఎక్కడ వస్తాయి? పెద్ద సముద్రాల్లో వస్తాయి, అవునా? అంటే పెద్ద పెద్ద అలలు, సునామీ లాంటి పెద్ద వేవ్స్ నే స్టార్మ్స్ అని అంటాం, అవునా? ఎస్. నౌ ఇడియం చూడండి, స్టార్మ్ ఇన్ అ టీ కప్ అని అంటున్నాడు. టీ కప్ లో స్టార్మ్స్ రావడం అంట. టీ కప్ ఎంత ఉంటుంది? ఇంత చిన్న టీ కప్ లో అంత పెద్ద స్టార్మ్స్ రావడం అంటే ఏంటి? చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు చేయడాన్ని ఏమంటారంటే బిగ్ ఫస్ ఆర్ టు బి యాంగర్ ఆర్ అప్సెట్ ఆన్ unimportant things. Understood? Okay, angry on unimportant things, upset on unimportant things is called storm in a teacup. లేదా big fuss over small matters. చిన్న విషయాలకి పెద్ద పెద్ద రాదాంతం చేస్తారు కదా, దాన్నే storm in a teacup అని అంటారు. నెక్స్ట్ ఇడియం కి రండి, seamy side of life. సీమీ సైడ్ ఆఫ్ లైఫ్ అంటే ఇమ్మోరల్ సైడ్ ఆఫ్ సొసైటీ అని అర్థం. ఓకేనా? ఇమ్మోరల్ సైడ్ ఆఫ్ సొసైటీ. నౌ సీ హియర్, ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ సీమీ. వాట్ ఈస్ సీమీ? ఓకే, అండ్ హౌ కెన్ యూ కనెక్ట్ దిస్ ఇడియం విత్ దిస్ ఇమేజ్ అనేది తెలియాలి. ఓకే, సి, నేను ఒక స్లైడ్ మీ ముందు పెట్టానంటే, ఒక ఇమేజ్ నేను మీ ముందుకు తీసుకొచ్చానంటే దాంట్లో చాలా మీనింగ్ ఉంటది. అర్థమవుతుందా? సో ఆ ఇమేజ్ ని పట్టుకుంటే గనక ఖచ్చితంగా మనకి మీనింగ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి, చాలా ఈజీగా గుర్తుంటాయి కూడా. ఇక్కడ చూడండి, నేను ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఈ ఇమేజ్ నుంచి మీరు ఏం అబ్జర్వ్ చేశారు అని నేను స్టూడెంట్స్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్ లో ఉన్నామని చదివి చెప్పారనమాట. మేడం ఇవే ఉన్నాయి, డోంట్ అయాన్, తర్వాత డు నాట్ బ్లీచ్, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పారు నాకు. ఓకే, అసలు ఇది కాదు మ్యాటర్. ఓకేనా? ఈ మొత్తం ఇమేజ్ లో మీరు ఏం అబ్జర్వ్ చేశారంటే, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇది. ఓకే, వాట్ ఈస్ దిస్? దీన్నే సీమ్ ఆర్ సీమీ అని అంటారు అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, నాకు ఒక 1 మీటర్ ఆఫ్ టెక్స్టైల్ క్లాత్ ఒకటి ఉంది, మెటీరియల్ ఉంది. ఓకే, ఒక 1 మీటర్ ఉన్న ఈ మెటీరియల్ ని, ఒక వైట్ క్లాత్ ని ఇప్పుడు నేను ఒక వైట్ షర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? షర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 1 మీటర్ ఉన్న ఈ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని నేను షర్ట్ చేయాలంటే ఎన్ని స్టిచెస్ పడతాయి? అవునా? ఒక షర్ట్ రూపంలో నాకు ఎక్కడెక్కడో స్టిచ్ చేయాల్సి వస్తుంది, స్లీవ్స్ దగ్గర. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మన వేస్ట్ మొత్తం పార్ట్, వేస్ట్ పోర్షన్ దగ్గర అన్ని స్టిచెస్ చేయాలన్నమాట. ఒక గార్మెంట్, ఒక రెడీమేడ్ డ్రెస్ నేను తీసుకురావాలి ఫ్రమ్ ద మెటీరియల్ అని అంటే చాలా స్టిచెస్ జరుగుతాయి, అవునా? సరే, స్టిచ్ చేసిన తర్వాత నీకు ఏది సీదానో ఏది ఉల్టానో తెలుస్తుందా లేదా? ఎస్. ఒక రెడీమేడ్ గార్మెంట్, ఒక రెడీమేడ్ షర్ట్ కానీ, ఒక రెడీమేడ్ ప్యాంట్ కానీ, రెడీమేడ్ జీన్స్ కానీ, ఏదైనా అవ్వనివ్వండి, నీకు ఏది సీదానో ఏది ఉల్టానో తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. ఎలా తెలుసు? ఎప్పుడైతే మనం ఇలా ఈ రెండు వైపులా మనం స్టిచ్ చేస్తామా కలిపి, స్టిచ్ ఎలా చేస్తాము? ఆ స్టిచ్చింగ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది, అవునా? అది మనం బయటకు కనిపించేలా వేసుకుంటామా? కాదు కదా, లోపలే. ఎందుకు వేసుకోము? బయటకు కనిపించేలాగా ఎందుకు వేసుకోము? ఎందుకంటే అది బయటకు కనిపించకూడదు. ఓకే, అది బయటకు కనిపించకూడదు ఎందుకంటే కరెక్ట్ గా లేదు అది. అర్థమవుతుందా? అది బయటకు కనిపించకూడదు. ఏదైతే మంచిగా ఉంటుందో అది మాత్రమే మనకు బయటకు కనిపించాలి, చెడుగా ఉన్నదంతా లోపలే ఉంచాలి. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు షర్ట్ యొక్క మోరల్ పార్ట్ ఏంటి, ఇమ్మోరల్ పార్ట్ ఏంటి? మోరల్ పార్ట్ అంటే ఏంటి? సరైన పార్ట్. ఇమ్మోరల్ పార్ట్ అంటే ఏంటి? ఎక్కడైతే స్టిచెస్ ఉంటాయో అదే ఇమ్మోరల్ పార్ట్, షర్ట్ యొక్క ఇమ్మోరల్ పార్ట్. అలాగే అంటే ఇప్పుడు నేను గార్మెంట్స్ కి చెప్పాను. ఇప్పుడు ఏం చేద్దామంటే సొసైటీకి వద్దాం. సొసైటీలో కూడా మోరల్ పార్ట్ అండ్ ఇమ్మోరల్ పార్ట్ ఉందా లేదా? ఎస్, ఉంది. ఎలా బిహేవ్ చేయాలనేది మోరల్ పార్ట్, ఎలా బిహేవ్ చేయకూడదు అనేది ఇమ్మోరల్ పార్ట్. ఇప్పుడు షర్ట్ ఎలా వేసుకోవాలి, సరైన విధంలో వేసుకుంటే దాన్ని మోరల్ అని అంటాము, ఉల్టా వేసుకుంటే ఇమ్మోరల్ అని అంటాం. సింపుల్.
అలాగే సొసైటీలో కూడా మనకు 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి మోరల్ సైడ్, మరొకటి ఇమ్మోరల్ సైడ్. ఈ ఇమ్మోరల్ సైడ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ స్టిచ్ ఏదైతే ఉందో లోపలికెళ్ళిపోయింది. ఆ స్టిచ్‌ని సీ మీ అని అంటారు. ఏమంటారు? సీ మీ అని అంటారు. అర్థమవుతుందా? సో, సీ మీ సైడ్ ఆఫ్ లైఫ్. ఇక్కడ మనం లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. లైఫ్ అంటే నథింగ్ బట్ యువర్ సొసైటీ ఎలా ఉందంట? సీ మీ సైడ్ అంటే సీ మీ అంటే లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళింది ఏది? ఇమ్మోరల్ సైడ్ అంటే మనకు చూడకూడని సైడ్ ఇమ్మోరల్ సైడ్. మోరల్ సైడే మనకి అందరికీ కనిపించాలి. మోరల్ సైడ్. ఇమ్మోరల్ సైడ్ ఎవరికీ కనిపించకూడదు. సో, సీమీ సైడ్ అంటే ఇక్కడ ఇమ్మోరల్ సైడ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఈ ఇమేజ్ ఏం డిపిక్ట్ చేస్తుంది అని మీకు అడిగితే ఇది చెప్పాలి. సీమీ సైడ్ చెప్పాలి కానీ ట్యాగ్ గురించి కాదు. రైట్? నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇడియం. ఏ స్టాకింగ్ హార్స్. స్టాకింగ్ హార్స్ అంటే ప్రిటెన్స్. ప్రిటెండ్ అంటే ఏంటి? నటించడం. ఓకే. అంటే నిజ స్వరూపాన్ని దాచి మారు వేషాన్ని బయట పెట్టడాన్ని ఏమంటారంటే స్టాకింగ్ హార్స్ ఆర్ ప్రిటెన్స్. దాని మీనింగ్ ఏంటంటే ప్రిటెన్స్. నౌ ఈ ఇడియం వెనక ఉన్న ఆరిజిన్ ఏంటి? అసలు ఈ ఇడియం ఎక్కడి నుంచి వచ్చింది అంటే హంటింగ్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? హంటింగ్. నౌ సీ హియర్, ఒక హంటర్ ఏం చేస్తాడు? హంటర్ బర్డ్స్ ని హంట్ చేయడానికి వెళ్తాడు అనమాట. ఓకే. అతని దగ్గర ఉన్న గన్ తీసుకొని షూట్ చేసి ఆ వచ్చిన బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం వాడి పొట్ట నింపుకోవడానికి అండ్ దెన్ అమ్ముకుంటే వాడికి డబ్బులు వస్తాయి. అర్థమవుతుందా? అంటే వాడి లివింగ్ అనేది హంటింగే. సో, బర్డ్స్ ని హంట్ చేసి బ్రతుకుతాడు హంటర్. నౌ లిసన్. అయితే బర్డ్స్ కి తెలుసు హంటర్ వచ్చాడు అంటే ఆ పరిసరాల్లో మనం ఉండకూడదు అని చెప్పేసి ఆ బర్డ్స్ దరిదాపుట్లో కూడా దొరకవన్నమాట. అంటే అక్కడికి రావు. అయితే చూస్తాడు, వెయిట్ చేస్తాడు. అసలు ఒక్క బర్డ్ కూడా కనిపించదు. ఎందుకు కనిపించట్లేదు? నన్ను చూసి భయపడుతున్నాయేమో, నేనుంటే నాకు బర్డ్స్ దొరకవు. సో, నేను ఏదో ఒకటి చెయ్యాలి. నాకు ఎలాగైనా ఈ రోజు తినడానికి కావాలి అని ప్లాన్ వేస్తాడనమాట. ఏంటి ఆ ప్లాన్ అంటే అతను ఒక వుడ్ ని తీసుకొని ఇలా హార్స్ షేప్ లాగా ఒక బొమ్మని తయారు చేస్తాడనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వుడెన్ హార్స్. ఓకే. ఇట్స్ నాట్ రియల్ హార్స్. అదొక వుడెన్ హార్స్. అంటే ఇప్పుడు చెప్పండి, జనరల్ గా యానిమల్స్ ఉండే దగ్గర బర్డ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇప్పుడు సపోజ్ బఫెలోస్ గానీ, కౌస్ గానీ ఆ ఏరియాస్ ఉన్న దగ్గరే మనకి ఎక్కువగా బర్డ్స్ ఉంటాయి. వాటి మీద కూడా ఎక్కుతాయి కొన్ని. అవునా? యెస్. అయితే వినండి. సో, ఎప్పుడైతే యానిమల్స్ ఉన్నాయనుకోండి, యానిమల్స్ అనేవి బర్డ్స్ కి ఫ్రెండ్లీయే కాబట్టి సో, ఒక హార్స్ ని తయారు చేద్దాం అని చెప్పి ఒక హార్స్ బొమ్మని చెక్కతో తయారు చేస్తాడనమాట. అది ఎలా తయారు చేస్తాడంటే ఒక బోర్డ్ లాగా తయారు చేస్తాడు. ఆ బోర్డ్ వెనకాల అతను దాగుంటాడు. అర్థమవుతుంది కదా? సో, అతను ఒక బొమ్మని తయారు చేస్తాడు. అదేంటి అంటే హార్స్. ఆ హార్స్ ఎలా ఉంది అంటే అది నిజమైన హార్స్ కాదు. ప్రిటెండ్ చేస్తుంది అది హార్స్ అన్నట్టు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ స్టాక్ అంటే ఏంటంటే ప్రిటెండ్ అని అర్థం. ఓకే. రైట్. సో, స్టాక్ అంటే ఏంటంటే ఒక మనిషి ఏం చేస్తున్నాడు, ఏంటి అని మనము వాళ్ళకి తెలియకుండా గమనించడాన్ని స్టాక్ అని అంటారు. అర్థమవుతుందా? యెస్. సో, ఇక్కడ చూడండి. అయితే హార్స్ ఉంది. ఆ హార్స్ రియల్ హార్స్ కాదు. అదొక వుడ్‌తో తయారు చేసిన ఒక హార్స్. దాని వెనకాల ఈ హంటర్ ఉండి స్టాక్ చేస్తూ ఉంటాడన్నమాట. అంటే చూస్తూ ఉంటాడు. గమనిస్తూ ఉంటాడు. బర్డ్స్ వచ్చాయా? వస్తాయి. ఎందుకంటే అది హార్స్ అనే అనుకుంటే పాపం బర్డ్స్‌కి ఏం తెలుసు? నిజంగా రియల్ హార్స్ అనే అనుకోని దగ్గరకొస్తాయన్నమాట. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఈ గన్ తీసుకొని షూట్ చేసేస్తాడు. అర్థమవుతుందా? సో, ఇది కాన్సెప్ట్. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టాకింగ్ హార్స్ అంటున్నాడు. వాడు హార్స్ తయారు చేస్తాడు. వుడ్‌తో హార్స్ తయారు చేస్తాడు. దాని వెనకాల ఉండి స్టాక్ చేస్తాడు. స్టాక్ అంటే ఏంటి? గమనించడం అన్నమాట. సో, స్టాకింగ్ హార్స్ అంటే ఇక్కడ ఏ హార్స్ అయితే ఉందో ఆ హార్స్ అనేది రియల్ హార్స్ కాదు. నిజం హార్స్ కాదది. ప్రిటెండ్ చేస్తుంది అంతే. మారువేషం అది. అర్థమవుతుందా? సో, స్టాకింగ్ హార్స్ అంటే ఏంటి? ప్రిటెన్స్. నెక్స్ట్ చూడండి. సో, వైల్డ్ ఓట్స్. సో అంటే ఏంటి? నాటడం. ఓకే. ఇప్పుడు మన సీడ్స్ మనం నాటుతూ ఉంటాం కదా. యెస్. నౌ లిసన్. ఎలాంటి ఓట్స్ అంటే ఇక్కడ సీడ్స్ అని అర్థం. యాక్చువల్లీ మనం ఇక్కడ సీడ్స్ అని తీసుకోవాలి వీటిని. ఓకే. ఓట్స్ నేమి ఎళ్లి మనము భూమిలో ఇలా నాటము. ఓట్స్ నేమి నాటము. సీడ్స్ ని నాటుతాం. అవునా? యెస్. అయితే నౌ సీ హియర్. ఎలాంటి సీడ్స్ ని నాటాలి? ఏవైతే మనకి ఫర్టైల్ అంటే హై ఈల్డ్ వెరైటీస్ సీడ్స్ ఉంటాయి కదా. అలాంటి సీడ్స్ ని మనం నాటితే మనకు మంచి పంట వస్తది. అవునా? కానీ ఎలాంటి సీడ్స్ ని నాటారంట? వైల్డ్ సీడ్స్. వైల్డ్ అంటే దే ఆర్ నాట్ ఫర్టైల్. ఓకే. మంచి పంట రాదు. సో, అలాంటి సీడ్స్ ని సో చేశాడు, నాటాడు. అంటే ఏంటి? టు వేస్ట్ టైమ్ బై డూయింగ్ ఫూలిష్ థింగ్స్.
అర్థమవుతుందా? నువ్వు సీడ్స్ నాటాలనుకుంటే మంచి వెరైటీ, మంచి క్వాలిటీ సీడ్స్ ని తీసుకొచ్చి నాటు, నీకు పంట వస్తుంది. అంతేకాని వైల్డ్ సీడ్స్ ని తీసుకొచ్చి నాటుతానంటే నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఎందుకంటే మంచి పంట రాదు. సో ఇఫ్ యూ ఆర్ వేస్టింగ్ టైమ్ ఇన్ డూయింగ్ ఎనీ ఫూలిష్ థింగ్, then it is called, then we can say that you are sowing wild oats. Understood? So sow wild oats means to waste time by doing foolish things. Now మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇడియం, స్నాప్ ఫింగర్స్ అట్. స్నాప్ ఫింగర్స్ అంటే ఏంటంటే, స్నాప్ ఫింగర్స్ అంటే ఇలా చిటికలు వేయడాన్ని స్నాప్ ఫింగర్స్ అని అంటారు. ఓకే, నా స్నాప్ ఫింగర్స్ అట్ అంటే టు షో కంటెంప్ట్. కంటెంప్ట్ అంటే ఏంటి? డిస్లైక్, నీకు నచ్చదు అది. అర్థమవుతుందా? ఎస్. నౌ లిజన్. ఎందుకు నచ్చదు నీకు? ఎందుకంటే నీకు చిన్న చూపు కాబట్టి, నీకు ఇష్టం లేదు. నీకు ఇప్పుడు నీ కింద పనిచేసే వాళ్ళని సబార్డినేట్స్ ఉంటారే, వాళ్ళు నువ్వు ఎలా పిలుస్తావు? ఇలా పిలుస్తావు, ఏయ్ ఇట్రా అని అంటావు. అర్థమవుతుందా? బాస్ ని ఇలా ఇలా అంటారా ఎవరైనా? తీసి పడేస్తాడు అనా? ఎస్. సో అందుకే స్నాప్ ఫింగర్స్ అట్ అంటే టు షో కంటెంప్ట్. కంటెంప్ట్ అంటే డిస్లైక్. నౌ సీ హియర్, అంటే డిస్లైక్ అంటే నెగ్లెక్ట్ చేసేస్తావు నువ్వు వాళ్ళని, చాలా చిన్న చూపు చూసేస్తావు, నెగ్లెక్ట్ చేస్తావు, నీ కళ్ళకి కనిపించవు అవన్నీ కూడా. నౌ సీ హియర్, see the example. He snapped fingers at the traffic rules and drove recklessly. Traffic rules ఉంటాయి కదా, పాటించాలి కదా మనము, కానీ వాటిని మనము పరిగణలోకి తీసుకోము, మనకు అవి ఇష్టం ఉండవు. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తాం? స్నాప్ ఫింగర్, అవన్నీ కూడా మనకి ట్రాఫిక్ రూల్సా అని మనం చిన్న చూపు చూస్తాం వాటిని. సో వి స్నాప్ ఆర్ ఫింగర్స్ అట్ ట్రాఫిక్ రూల్స్. అలాగే రెక్లెస్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాం. అందుకే స్నాప్ ఫింగర్స్ అంటే ఏంటి? వాట్ ఇస్ స్నాప్ ఫింగర్స్? టు షో contempt, to show contempt or dislike or neglect. Next. Okay, so we are done with all the idioms related to S letter. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం చదువుకున్న ఇడియమ్స్ ఎంతవరకు మన మైండ్ లోకి వెళ్ళాయి, ఎంతవరకు మనము డైజెస్ట్ చేసాము, ఎంతవరకు మనం ఇంబైబ్ చేసాము అనేది ప్రాక్టీస్ క్వశ్చన్స్ ద్వారానే మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఏ సబ్జెక్ట్ అయినా మనం చదివామంటే నెక్స్ట్ మూమెంట్ ఏం చేయాలి? ఎంత వచ్చింది, ఎంత చదువుకున్నాం, మనం ఎంత బ్రెయిన్ లోకి వెళ్ళింది అని ఏం చేస్తాము? బుక్స్ క్లోజ్ చేసి గ్రూప్ డిస్కషన్స్ అనుకోండి, డిస్కస్ చేయాలి. లేదు అంటే ఇలాంటి క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. టాపిక్ వైజ్ టెస్ట్ లో ట్రై చేయాలి. ఓకే, నౌ see the first one. Snap fingers at అంటే ఏంటి? షో యాంగర్, షో ఎఫెక్షన్, షో హ్యాపీనెస్, షో డెస్పరేషన్. ఎఫెక్షన్ ఉంటుందా? మన కింద పనిచేసే వాళ్ళ దగ్గర మనకి ఎఫెక్షన్ ఉంటుందా? హ్యాపీనెస్ ఉంటుందా? ఉండదు. సో ఈ రెండు ఆన్సర్స్ కాదు. డెస్పిరేషన్ అంటే ఏంటి? డెస్పైర్ అంటే ఏంటి? లైకింగ్ కదా. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఎప్పుడు మనము వాళ్ళపైన కోపం చూపిస్తాం. ఇందాక ట్రాఫిక్ రూల్స్ అనే ఎగ్జాంపుల్ చూపిస్తాం కదా, మనకు అవి ఇష్టమే ఉండదు అసలు. సో అందుకే ఆన్సర్ ఏంటి? టు షో యాంగర్. స్నాప్ ఫింగర్స్ ఎట్ అంటే టు షో యాంగర్. నెక్స్ట్ చూడండి, సో వైల్డ్ ఓట్స్. మంచి క్వాలిటీ ఓట్స్ అంటే నథింగ్ బట్ హియర్ సీడ్స్ ని సో చేస్తే మనకు మంచి పంట వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? వైల్డ్ ఓట్స్, అసలు పంట రాని సీడ్స్ ని తీసుకొచ్చి సో చేస్తున్నాము అంటే వీఆర్ వేస్టింగ్ అవర్ టైం బై డూయింగ్ ఫూలిష్ థింగ్స్. ఓకే, సో డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఏ స్టాకింగ్ హార్స్ అనే బొమ్మ ఉంటుంది కదా, దాని వెనకాల ఉండి ఏం చేస్తున్నాం? స్టాక్ చేస్తున్నాం అంటే ఇలా గమనిస్తున్నాము. సో ఆన్సర్ ఏంటి? స్లో మ్యానా? కాదు. టు ఫాలో సమ్వనా? కాదు. ఫాలో ఏం చేయట్లేదు అక్కడ, ప్రిటెండ్ చేస్తున్నాం. సో ఆన్సర్ ఏంటి? ప్రిటెండ్. నెక్స్ట్, స్ట్రామ్ ఇన్ టీకప్ అంటే ఏంటి? ఏ బిగ్ ఫస్ ఓవర్ స్మాల్ మ్యాటర్స్. చిన్న విషయాల పెద్ద రాధాంతం చేయడాన్ని ఏమంటారు? బిగ్ ఫస్ ఓవర్ స్మాల్ మ్యాటర్స్ అంటే నథింగ్ బట్ యూ స్ట్రామ్ ఇన్ టీకప్. నెక్స్ట్ చూడండి, ద స్వార్డ్ ఆఫ్ డామోకిల్స్ అనే కింగ్ ఏం చేస్తాడు? ఒక మనిషిని అంటే కోర్ట్ మెంబర్ ఏం చేస్తాడు? వన్ డే కింగ్ లా ఉండు అంటాడు. డైనింగ్ టేబుల్ పైన ఆ చైర్ పైన ఏం చేస్తాడు? ఆ స్వార్డ్ ని హ్యాంగ్ చేస్తాడు. ఎలా హ్యాంగ్ చేస్తాడు? ఒక సింగిల్ హార్స్ హెయిర్ స్ట్రాండ్ తో మనకి ఆ స్వోర్డ్ అనేది హ్యాంగ్ చేయబడుతుంది. ఓకేనా? సో ఆ స్వోర్డ్ అనేది ఎప్పుడైనా పడొచ్చు. సో ఆన్సర్ ఏంటి? కాన్స్టెంట్ థ్రెట్. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, స్పిల్ ద బీన్స్ అంటే ఏంటి? టు కీప్ ద సీక్రెట్. చూడండి, నేను కూడా ఇదే పెడుతున్నాను. టు కీప్ ద సీక్రెట్ కాదు, టు లీక్ ద సీక్రెట్. అండర్స్టూడ్? టు లీక్ ద సీక్రెట్. సో ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే మనకు ఆన్సర్ తెలిసినా కూడా, మనకు ఆన్సర్ తెలుసు కానీ మనం ఏమనుకున్నా హడావిడిలో ఏం చేసేస్తాము? తొందరగా పెట్టేసేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. అలా ఎప్పుడు చేయకూడదు. ఓకేనా? సో టేక్
పాజ్ దేర్. కరెక్ట్‌గా ఆన్సర్ పెట్టిన తర్వాతనే వెళ్ళండి. ఎందుకంటే చాలా సిట్యుయేషన్స్‌లో మనము చాలా సందర్భాల్లో మనం ఈ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసాం. ఏది కరెక్ట్ తెలిసి నాకు ఈ ఆన్సర్ తెలిసి నేను తప్పెట్టానే, ఆన్సర్ తెలిసి తప్పెట్టానే అని రేపొద్దున మీరు బాధపడకూడదు. ఎందుకంటే ఒక్క మార్క్ పోయిందనుకోండి మళ్ళీ ఒక ఇయర్ వెయిట్ చేయాలి. అర్థమవుతుందా? సో ప్రతి ఆన్సర్ చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. సో స్పిల్ ద బీన్స్ అంటే ఏంటి? టు రివీల్ ద సీక్రెట్. స్టోరీ గుర్తుంది కదా! వైట్ బీన్స్, బ్లాక్ బీన్స్. నెక్స్ట్ చూడండి. ద స్వెట్ ఆఫ్ హిస్ బ్రో. బ్రో అంటే ఏంటి? ఇక్కడ ఐబ్రో. అక్కడి నుంచి ఏం కారింది? స్వెట్ కారింది. అంటే ఏంటి? నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు అయిపోయింది. సింపుల్. వెరీ హార్డ్ వర్క్. నెక్స్ట్ సీ ద ఇడియం. స్పిక్ అండ్ స్పాన్. స్పిక్ అండ్ స్పాన్ అంటే ఏంటి? నీట్ అండ్ క్లీన్. ఆ డోర్, నట్స్, బోల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నీట్ అండ్ క్లీన్. నెక్స్ట్ ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్. గ్రాస్ సేమ్ అదే కలర్, స్నేక్ కూడా అదే కలర్. అంటే ఏంటి? హిడెన్ ఎనిమీ. మనకు తెలియకుండా ఎనిమీ మన పక్కనే ఉంది అని అర్థం. ఓకే, హిడెన్ ఎనిమీ. నెక్స్ట్ సిట్ ఆన్ ది ఫెన్స్. సిట్ ఆన్ ది ఫెన్స్. ఫెన్స్ పైన కూర్చున్నాడు. అటెళ్ళలేరు, ఇటెళ్ళలేరు. అంటే ఏంటి? అవాయిడ్ మేకింగ్ డెసిషన్స్. సో ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు మేక్ అ డెసిషన్ దెన్ దే సిట్ ఆన్ ది ఫెన్స్. సింపుల్. నెక్స్ట్ టు స్మెల్ అ ర్యాట్. టు స్మెల్ అ ర్యాట్ అంటే ఏంటి? టు బి సస్పీషియస్. వాట్ ఈస్ ద మీనింగ్? టు బి సస్పీషియస్ అంటే ఏదో తప్పు జరుగుతుంది, ఏదో రాంగ్ జరుగుతుంది అని మనం కనిపెడితే దాన్ని ఏమంటారంటే టు స్మెల్ ఎ ర్యాట్ అని అంటారు. నెక్స్ట్ టు సెట్ ద థీమ్స్ ఆన్ ఫైర్. థేమ్స్ అంటే రివర్ థేమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, టు సెట్ ద థేమ్స్ ఆన్ ఫైర్. నౌ రివర్ థేమ్స్ పైన అంటే వాటర్ బాడీ పైన ఎవరు కూడా ఫైర్ ని సెట్ చేయలేరు, అంటే ఎస్టాబ్లిష్ చేయలేరు. కానీ ఒకవేళ మనం అలా చేస్తే దాని మీనింగ్ ఏంటి? టు డూ థింగ్స్ రిమార్కబుల్. అంటే రిమార్కబుల్ థింగ్స్ ని చేస్తే అప్పుడు మనం ఏమనాలి? టు సెట్ ద థింగ్స్ ఆన్ ఫైర్ అనాలి. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టు సీ పింక్ ఎలిఫెంట్స్. యాక్చువల్లీ ఎలిఫెంట్స్ ఏ కలర్ లో ఉంటాయి? మనకి గ్రేష్ బ్లాక్ కలర్ లో ఉంటాయి. కానీ మనకు ఎలా కనిపించింది? పింక్. ఎందుకని? హాల్యూసినేషన్. టు హ్యావ్ హాల్యూసినేషన్. ఎందుకు హాల్యూసినేషన్ ఎలా వచ్చింది? ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ వల్ల వచ్చింది. నెక్స్ట్ సి ఐ టు ఐ. ఐ టు ఐ కాంటాక్ట్ ఎప్పుడు? అగ్రీ. అగ్రీ. ఇఫ్ యూ అగ్రీ యూ విల్ గివ్ ఐ కాంటాక్ట్, అదర్వైజ్ నో. సో సి ఐ టు ఐ మీన్స్ అగ్రీ. నెక్స్ట్ సెయిల్ అండర్ ఫాల్స్ కలర్స్. సెయిల్ అండర్ ఫాల్స్ కలర్స్ అంటే నీ ట్రూ కలర్స్ ని దాచిపెట్టి, అంటే నీ ట్రూ పర్సనాలిటీని దాచిపెట్టి నువ్వు ఎవరు కాదో ఆ పర్సనాలిటీని నువ్వు బయట చూపిస్తే దాన్ని ఏమంటారు? సెయిల్ అండర్ ఫాల్స్ కలర్స్. సో సి డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. టు ప్రిటెండ్ టు బి సంథింగ్ దట్ యు ఆర్ నాట్. నెక్స్ట్ టు షో ద వైట్ ఫెదర్. వైట్ ఫెదర్ అంట. నౌ సీ హియర్. వైట్ ఫెదర్ అనేది దేనికి సింబల్? కోవర్డైస్ కి సింబల్. సో టు షో సైన్స్ ఆఫ్ కోవర్డైస్. నెక్స్ట్ సమ్ అండ్ సబ్స్టెన్స్. వాట్ ఈస్ సమ్ అండ్ సబ్స్టెన్స్? సమ్ అండ్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? సమ్మరీ. ఇందాక మనం చూసాం కదా, సమ్మరీ. ఓకే. నెక్స్ట్ షెడ్ క్రోకడైల్ టీయర్స్. యాక్చువల్ గా క్రోకడైల్స్ టీయర్స్ వస్తాయా అంటే క్రోకడైల్ కి టియర్ డక్ట్స్ ఉంటాయా? ఉండవు. కానీ ఎందుకు ఉంటాయి అంటే ఎలాంగేటెడ్ ఫేజ్ వల్ల. సో అంటే ఏంటి? యాక్చువల్ గా అది ఏడవదు కానీ ఏడ్చినట్టు నటిస్తుంది. అంటే ఫాల్స్ టీయర్స్ ఆఫ్ సారో. సో ఫోర్త్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్ప్రెడ్ లైక్ అ వైల్డ్ ఫైర్ అంటే ఏంటి? స్ప్రెడ్ క్విక్లీ. ఎక్కడుంది? చూడండి, ఇక్కడ స్ప్రెడ్ స్లోలీ ఉంది, స్ప్రెడ్ ర్యాపిడ్లీ. ర్యాపిడ్లీ ఇస్ నథింగ్ బట్ క్విక్లీ. సో ఆన్సర్ ఏంటి? డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సాలడ్ డేస్. సాలడ్ డేస్ నౌ సీ హియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ సాలడ్ డేస్ అంటే చైల్డ్హుడ్ డేసా, అడాలసెన్సా, స్కూల్ డేసా, ఓల్డ్ ఏజా? సాలడ్ డేస్ అంటే ఏంటి? ఏమని చెప్పాను నేను మీకు? రెస్టారెంట్ లో సాలడ్ అంటే లేత ఆకుకూరలు, కూరగాయలు లేతవి మనకి ఇస్తూ ఉంటారు, సర్వ్ చేస్తారు. సో లేత అంటే లేత వయసు. లేత వయసు అంటే ఏంటి? చైల్డ్హుడ్డా, స్కూల్ డేసా, ఓల్డ్ ఏజా, అడాలసెన్సా? చాలా మంది ఏమనుకుంటారంటే అడాలసెన్స్ అయితే కానే కాదు, ఎందుకంటే అడల్ట్. ఒక అడల్ట్ అంటే వాడికి చాలా బుర్ర ఉంటది, వాడు ఎక్స్పీరియన్స్డ్ అని అనుకుంటారు. కానీ అడాలసెన్స్ అంటే అడల్ట్ కాదు, బికమింగ్ అడల్ట్. గుర్తుపెట్టుకోండి, బికమింగ్ అడల్ట్. ఈ అడాలిసెన్స్ అనే వర్డ్ ఈవెన్ వర్డ్ పార్మేడీజీ లో కూడా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్వాలిసెన్స్, అడాలిసెన్స్, ఈ రెండు పదాల్లో కూడా ఇసెన్స్ అని ఉంది. ఇసెన్స్ అంటే బికమింగ్. ఓకే, బికమింగ్, సారీ నాట్ బీయింగ్, బికమింగ్ అడల్ట్ అంటే ఇంకా అవ్వలేదు వాడు, ఇంకా అడల్ట్ అవ్వలేదు. బికమింగ్ అడల్ట్ అంటే ఇంకా యూత్ లోనే ఉన్నాడు, అడల్ట్ అవ్వబోతున్నాడు అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్. సో ఆన్సర్ ఏంటి అంటే బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Okay, so this is all about the idioms related to S letter. సో ఎస్ లెటర్ కి సంబంధించిన ఇడియమ్స్ చూసాం, అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చూసాం. నెక్స్ట్ సెషన్ లో మరొక లెటర్ కి సంబంధించిన ఇడియమ్స్ చూద్దాం. థ్యాంక్ యూ.